పోలీసులు పట్టుకున్నారు. మొత్తంగా 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే సిద్దికీని హత్య చేయడానికి వీళ్ళు నెల రోజుల నుంచే ప్లాన్ వేసుకున్నారని తెలుస్తూ ఉంది. అయితే బాబా సిద్దికీ ఇండ్లు నివాసాలపై ఈ 3 నిందితులు నిఘా పెట్టినట్లు నెల రోజులుగా హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితులు ఒక్కొక్కరికి 50,000 సుపారీతో పాటు మారణాయుధాలు అందినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. మొత్తంగా బిష్నోయ్ గ్యాంగు మరోసారి తెర మీదకి వచ్చి ఒక మాజీ మంత్రినే బాబా సిద్దికీ ఎన్సీపీలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా చేశారు, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే నిన్న నివాసం దగ్గర బాణసంచా కాలుస్తున్న సందర్భంలో వీళ్ళు 3 నిందితులు కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్ ఆయన గుండెలకు తీసుకెళ్లడంతో వెంటనే ఆయనను దగ్గరలోని లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లిన కొద్ది సమయానికే ఆయన మృతి చెందారు. ఈ ఏడాది ఏప్రిల్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద బిష్నోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. కాల్పులు జరపడంతో పాటు బిష్నోయ్ గ్యాంగ్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు ఒక పోస్ట్ పెట్టాడు. ఇది ట్రైలర్ మాత్రమే, ముందుంది సినిమా అన్నట్లుగా ఒక పోస్ట్ పెట్టాడు. అయితే సల్మాన్ ఖాన్కు బాబా సిద్దికీ సల్మాన్ ఖాన్కు స్నేహితుడిగా, అత్యంత సన్నిహితుడిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై హత్య జరిగినట్లు తెలుస్తూ ఉన్నది.